విజయ్ దేవరకొండ, భాగ్యశ్రీ బోర్సే జంటగా నటించగా సత్యదేవ్ కీలక పాత్రలో పోషించిన చిత్రం కింగ్డమ్ జూలై 31వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ మూవీ నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్తో పాటు ప్రమోషనల్ ఖర్చులు అన్నీ కలుపుకొని ఈ చిత్రానికి 130 కోట్ల రూపాయల బడ్జెట్తో నిర్మించారు. ఇక ఈ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికి వస్తే నైజాంలో 15 కోట్లు, సీడెడ్లో 6 కోట్లు, ఆంధ్రాలో 15 కోట్ల రూపాయల చొప్పున తెలుగు రాష్ట్రాల్లో 36 కోట్ల రూపాయలు జరిగింది. ఇక కర్ణాటకలో 3.5 కోట్లు, ఇతర రాష్ట్రాల్లో 4 కోట్లు, ఓవర్సీస్లో 10 కోట్ల రూపాయల బిజినెస్ జరుపుకున్న ఈ చిత్రం వరల్డ్ వైడ్గా 54.5 కోట్ల రూపాయల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ లాభాల్లోకి రావాలి అంటే 56 కోట్ల రూపాయల షేర్, 112 కోట్ల రూపాయల గ్రాస్ వసూలను రాబట్టాలి. 13 రోజులకు గాను ఈ మూవీ ఇండియాలో 64 కోట్ల రూపాయల నెట్ను, 80 కోట్ల రూపాయల గ్రాస్ వసూలను రాబట్టింది. ఇక ఓవర్సీస్లో వచ్చిన 24 కోట్ల రూపాయలను కలుపుకొని 13 రోజులకు ప్రపంచవ్యాప్తంగా 108 కోట్ల రూపాయల గ్రాస్ వసూలను రాబట్టింది. తెలుగు రాష్ట్రాల్లో 36 కోట్ల రూపాయల బిజినెస్ జరుపుకున్న ఈ చిత్రం 13 రోజులకు గాను 32 కోట్ల రూపాయల షేర్ను, 53 కోట్ల రూపాయల గ్రాస్ వసూలను రాబట్టింది. ఇక ఓవర్సీస్లో ఈ మూవీ 12 కోట్ల రూపాయల షేర్, 24 కోట్ల రూపాయల గ్రాస్ వసూలను రాబట్టింది. ఇక ఈ కలెక్షన్స్ను కలుపుకొని వరల్డ్ వైడ్గా 52 కోట్ల రూపాయల షేర్ను, 108 కోట్ల రూపాయల గ్రాస్ వసూలను రాబట్టింది. వీకెండ్లో మంచి వసూలను రాబట్టిన ఈ మూవీ వీక్ డేస్లో వచ్చే తెలుగు కలెక్షన్స్ మాత్రం కోల్పోయింది. మహావతార సినిమా నుంచి ఈ మూవీకి గట్టి పోటీ అనేది ఎదురైంది. తెలుగు రాష్ట్రాల్లో 37 కోట్ల రూపాయల బ్రేక్ ఈవెన్ టార్గెట్కు 32 కోట్ల రూపాయల డిస్ట్రిబ్యూషన్ షేర్ను రాబట్టి 5 కోట్ల రూపాయల నష్టాలను మిగిల్చింది ఈ మూవీ. ఇక వరల్డ్ వైడ్గా ఓవరాల్గా చూస్తే 52 కోట్ల రూపాయల బ్రేక్ ఈవెన్ టార్గెట్కు గాను 52 కోట్ల రూపాయల షేర్ను రాబట్టి కేవలం 4 కోట్ల రూపాయల నష్టాలను మాత్రమే తెచ్చింది. ఇక 13 రోజుల వరకు ఈ మూవీ 80% రికవరీని సాధించింది. నిర్మాతలు 130 కోట్ల రూపాయల బడ్జెట్ను కేటాయించగా ఓవరాల్ బడ్జెట్ ప్రకారంగా చూస్తే 22 కోట్ల రూపాయల నష్టాలను తెచ్చింది ఈ మూవీ. థియేట్రికల్ బిజినెస్, ఓటీటీ రైట్స్, శాటిలైట్ రైట్స్, ఆడియో రైట్స్ ద్వారా నిర్మాత సేఫ్ జోన్లోకి అయితే వచ్చారు.